ఆధ్యాత్మిక తాలూకు మూలాలు దీనికి సంబంధించి ఎంతో ఈ మధ్యకాలం ప్రజానికం అందరూ కూడా తెలుసుకోవాల్సిన సిచ్యువేషన్. అయితే దీనికి సంబంధించి రామ్ లక్ష్మణ్ మాస్టర్ దగ్గర మనం ఉన్నాం. సో దీనికి సంబంధించి వాటితో అయితే చర్చించే ప్రయత్నం చేద్దాం. మాస్టర్ గారు, ఈ ఆధ్యాత్మిక వైపు ఈ మధ్యకాలంలో అందరూ కూడా వెళ్ళాల్సిన సిచ్యువేషన్. బికాజ్ కరోనా తర్వాత అందరికీ తెలిసి వచ్చింది భయం అంటే భయం ఎక్కడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు భగవంతుడు గుర్తొస్తాం. భయం లేని కాడ భగవంతుడు మనలో దృష్టిలోకి రాడు, అంతా నేను అనుకుంటాను. అందుకే అప్పుడప్పుడు భగవంతుడు భయపెడతాడు. భూకంపాలు, కరోనా లాంటి ఇలాంటివన్నీ కూర్చొని ఉన్నానని ఆయన అప్పుడప్పుడు ఇంటిస్తున్నారు, ఉరికి చాడుతుంటారు. చాలా మంది సార్ అదే టైంలో కూడా కొంతమంది తప్పు పట్టడం కూడా జరిగింది. ఇంత మరణానికి కారణం అవుతున్నారు, దేవుడు నిజంగా ఉంటే కాపాడాలి కదా అనేది కొంతమంది క్వశ్చన్ రేజ్ చేస్తారు. సో దాని మీద మీరు అభిప్రాయం? డౌట్ చాలా పెద్దలకు అందరికి వచ్చింది, అందరి ప్రతి మానవుడికి వస్తుంది. భగవంతుడి దగ్గర ఈ ఆత్మపాయలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే చచ్చిపోయేది పుట్టేది భగవంతుడి అకౌంట్ కాదు, చైతన్యం అనేది ఎప్పుడు ఉండేది, మరణం లేనిది చైతన్యం. అర్థమైందా? కృష్ణ భగవాన్ కూడా భగవద్గీతలు అంటారు, నన్ను నీటితో తడపజాలదు, అగ్నిలో దహించజాలదు, నేను కంటికి కనిపించదు కానీ అంతటా నేనే ఉన్నానని ఒక పాయింట్ చెప్పడం లేదా? ఉన్నారు కదా, మాకు కదా తెలియదు, మేము చెప్తున్నాం. అలాగా కంటికి కనిపించింది ఎలా చచ్చిపోయింది అంటావు నువ్వు? అగ్నిలో కాలం దాన్ని చచ్చిపోయింది ఎలా అంటావు? ఇంట్లో తడపని దాన్ని చచ్చిపోయింది ఎలా అంటావు? అంటారు కదా. అట్లాగే అంటే ఈ దేహం ఏంటంటే ఇది ఒక పరికరం, ఇది చచ్చిపోయేది కాదు, ఇది వచ్చిపోయేది. ఈ దేహం అనేది మనం చచ్చిపోతున్నాం అంటారు కదా, చచ్చిపోయేది కాదు, ఇది వచ్చిపోయేది. జననం మరణం. ఫస్ట్ జననం అంటే ఏంటి, మరణం అంటే అంటే నేను చెప్తున్నది ఏంటంటే ఒక టీవీ పాత అయిపోయింది అనుకో మార్చేస్తానంటే దాన్ని ఏమంటా మనం చచ్చిపోయింది అంటామా, పాత అయిపోయింది మారుతున్నాం. అలా కారు పాత అయిపోయింది ఏమంటారు దాన్ని, అంటే చచ్చిపోయింది అనుకుంటుంది. ఒక సోఫా చెట్టు మారుతాం ఏమంటారు దాన్ని మార్చేటప్పుడు మార్చేస్తా ఉంటాం. అంటే ఎంత మార్చుకునేదే కానీ చచ్చిపోయేది కాదు, మనం చచ్చిపోయేది నేను అన్నాను ఏంటంటే మా కంప్యూటర్ ఆపరేట్ చేస్తానని తెలియదు, మా కొడుకు కంప్యూటర్ ఆపరేట్ చేస్తాను. అంటే నా అప్డేట్ వర్షన్ నా అప్డేట్ వర్షన్ ఆయన ఉన్నాడు, నేను లేను అక్కడ. నేను లేను చచ్చిపోయినాడు కాదు, నా కొడుకు ఉన్నాడు అక్కడ. కానీ మనం అందరం ఏంటంటే చచ్చిపోలేదు కాదు, ఇంకో మాట కూడా ఉంటుంది. మరణం అనేది ఏంటంటే మరణం రాకముందు నేను ఉంటా, మరణం వస్తే నేను ఉన్నాను, దాన్ని భయపడాలని అవసరం లేదు. ఉన్నప్పుడు మరణం రాదు, ఎందుకంటే మరణం రాదు, అది వచ్చినప్పుడు నేనున్నాను. అర్థమైందా? నేనున్నప్పుడు మరణం రాదు, అది వచ్చినప్పుడు నేనున్నాను అంటే అంత క్లాస్ అవ్వు. ఏంటంటే ఏదో భయపడుతున్నావు కానీ భయపడాలని అవసరం లేదు, అది వస్తే నువ్వు ఉండవు కాబట్టి. నేనున్నప్పుడు అది రాదు కాబట్టి. జీవితం అనేది కొంతమంది జీవితం చాలా పెద్దది అంటారు. మీ పర్స్పెక్టివ్ జీవితం చిన్నది అనుకున్నారు, పెద్దది అనుకున్నారు? నీ పర్స్పెక్టివ్ చెప్తావు. అప్పుడు ఏంటంటే మనకి ఒక మనిషి జీవితం చెప్తూ తగ్గి 80 సంవత్సరాలకు వచ్చింది. ఏంటి 100 అనుకున్న వాళ్ళు 50కి వచ్చింది. ఈ పాస్ 80లో ఇద్దరికి సగం తీసేయండి. ఎంత వచ్చింది, ఎన్ని ఉన్నాయి? ఇద్దరు 80లో 40 పోయినట్ట, 40 ఉంటాయి. 40 ఉంటాయి. 40లో తిట్టడానికి మాట్లాడడానికి, మొహమ్మద్ కూడా డ్రెస్ వేసుకోవడానికి, ఈ సంసారాన్ని పోషించడానికి, పెళ్లి ఇవ్వడానికి దీనికి ఎంత తీసేద్దాం? ఒక 20 తీసేయి. గురువులు అదే పని కదా, అదే పని కదా. ఏం తిందాం, ఎక్కడికి వెళ్దాం, ఏం బట్టలు వేసుకుందాం, ఏం కావాలి, ఇదే కదా జీవితం అయిపోతుంది. అసలు ఇదన్నీ
చేసుకోవడానికి నువ్వు వచ్చింది ఏంటి? నిద్రపోవడానికి అవి తిన్నాం ఇది తిన్నాం పెళ్లి చేసుకున్నాం పిల్లలు కన్నా దీనికోసం వచ్చావా? అసలు ఎందుకు వచ్చావు? ఇన్ని జీవరాశులు మాట్లాడకుండా మాట్లాడే శక్తిని ఎదిగించాడు, ఇన్ని మాట్లాడకుండా ఆలోచించే శక్తిని ఎదిగించాడు, ఇని దాన్ని గుర్తుపెట్టిన శక్తి మనకి ఎదిగించాడు. ఇన్ని ఇచ్చినప్పుడు ఆ శక్తిని చూస్తూ ఆ శక్తి ద్వారా మనకు ఆ పైరేంజ్కి వెళ్ళాలి తప్ప ఆ శక్తితో మనం దిగజారిపోతున్నాం మనం. అది ఓకే సార్, దానికన్నా ఓకే కొంచెం ఉంది కదా కార్ లెవెల్ నుంచి ఆడే 20 మమ్మల్ని అడుగుతున్నా అసలు మెడిటేషన్ ధ్యానం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఒక స్టైల్లో ఒక్కొక్క స్టైల్ సద్గురు ఒక టైప్ ఒక్కొక్క టైప్ ఉంటుంది సార్. మీరు వాట్ కైండ్ ఆఫ్ మెడిటేషన్ చేస్తారు? అసలు మెడిటేషన్ వల్ల లైఫ్ ఏంటి? ఏది బెస్ట్? ఏది బెస్ట్? గుడ్. మేము విపాసన చేసాము ఆగస్టు ఒక 10 టైం చేసాం 10 రోజులు. అక్కడ ఏంటంటే విపాసన మనిషి జీవితం అనేది రాగం దేశం ఇంట్లో మధ్యలో నలుగుతున్నాం. ఒక దాని మీద రాగం, ఒక దాని మీద దేశం. ఇది నాకు కావాలి, ఇది నాకు అర్థమైందా? ఇది నాకు అట్లా ఈ ఇంటి మధ్య చాలా ప్రాబ్లం గురి అవుతుంది. అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే దేని మీద రాగం అతిగా ఉంటుంది, దేని మీద అతికి దేశం ఉంటుంది. రొట్టెని సమభావంగా బాగుంటుంది, మధ్య భాగంగా రాగ దేశాలకు అతీతంగా సమంగా ఉంటే జీవితం చాలా చక్కగా ఉంటుంది అనేది గురుదేవుడి దగ్గర మేము ఆ తర్వాత రమణ మహర్షి భగవాన్ రమణ మహర్షి దగ్గరికి అరుణాచల్ అక్కడికి వెళ్తే ఏం చెప్పడానికి మా ఇంట్లో అని దానికి మేము ధ్యానం చేసి ఒక 10 days అక్కడ చేస్తున్నా. ఆయన చెప్పిన సత్యం ఏంటంటే ఏం చెప్పాలి దేవుడు తెలుసుకోవాలి మన ఎవరు తెలుసుకోవడం ఏంటి అంటే నేను రాముడు గారు నేను నా జగన్ నాకు తెలీదా అంటే మనకి డౌట్ వస్తుంది. నేను రాముడు నేను పలానా ఆయన చూసాను బయట మాత్రాన్ని నాకు తెలుసు, కానీ ఆయన ఎవరు నువ్వెవరో తెలుసుకున్నాను అదే పాయింట్. అది కాదు ఆయన నేను శక్తి ఎవరో తెలుసుకో, ఈ శక్తి ఎన్నిట్లో ఉందని తెలుసుకో, శక్తి అంత ప్రపంచంలో ఒకే శక్తి అని తెలుసుకో, అప్పుడు నీకు భయం లేదనేది భగవాన్ రమణులు అనే పాయింట్, నువ్వు తెలుసుకునే పాయింట్. అక్కడ ఆయన దగ్గర తెలుసు. ఆ తర్వాత వేషా ఫౌండేషన్ సద్గురు దగ్గర ఇన్నది నేను కోర్స్ చేశాను. ఆయన ధ్యానం చేసేప్పుడు అంటాడు నేను దేహం కాదు, నేను మనసుని కాదు అని ఉత్సాహం చేయమంటాడు. అంటే నేను దేహాన్ని కాదు, నేను మనసును కాదంటే ఇంకేముంది? ఇప్పుడు నేను నీ దేహం నేను కాదు అన్నాను, నేను మాట్లాడుతున్నది ఈ మనసు నేను కాదు అన్నాను. ఈ రెండు కాదంటే ఏముంది? ఉండదంతా ఒకే శక్తికి, అదే భగవంతుడు అనే సత్యాన్ని ఆయన దగ్గర. అట్లా మాకు బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారని మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ శ్వాసమైన ధ్యాస అని ఆయన పట్టి. ఇప్పుడు ఏంటంటే మనుషులకు మనకి ఏంటంటే ఏదో టెన్షన్ భయం వచ్చినప్పుడు శ్వాస కొంచెం అని అంటున్నాం, హార్ట్ బీట్ ఎక్కువైపోతుంది. అప్పుడు ఈ శ్వాసనే మనం కానీ గమనిస్తుంది లేకపోతే కొంచెం ఆ నోట్లో అప్పుడు నువ్వు అనుకున్న పని మీద చేస్తున్నట్టు క్లారిటీ ఉంటుంది అనేది మేము అక్కడ అట్లా మేము భిక్షమి గురి దగ్గర సత్యసాయి ధ్యానం వల్ల ఆయన దగ్గర కోర్సు అక్కడే మేము తెలుసుకున్నది అంటే అహంకారం ఎలా ఉంటుందని అక్కడ దగ్గర ఆయన దగ్గర తెలుస్తుంది. చాలా ముందు మేము మంచోళ్ళు అనే ఒక అహంకారం లేదు, అంటే మేమే అలవాట్లేదు, మేము ముందాకు సిగరెట్ తాగు బ్యాడ్ హ్యాబిట్స్ లేదు, అంటే మేము మంచోళ్ళు అని అహంకారం కూడా ఉంచుకుంటాం. అన్నింటిలో కానీ ఇది చాలా డేంజర్ సంగతి మేము తెలుసుకున్నాం ఆయన దగ్గరికి. అట్లా ఒక గుడి దగ్గర ఒక సత్యాన్ని తెలుసుకున్నాం, ఎందుకంటే ఇది చాలా డేంజర్ ఉంది. ఇంట్లో పశువుడు పట్ల అంటారు కదా, అందుకే నేను మంచోడు అన్న అహంకారం ఉంచుడు దాని పట్ల చాలా మంచిది, చాలా అదే
అప్పుడు తెలుసుకున్నాను అన్నమాట. అట్లా ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఇది కామన్గా అంటే రెండు మాట్లాడుతున్నప్పుడు అర్థమవుతుంది. అతని గురించి నన్ను ఎక్కువ చెప్పుకుంటాడు. ఉదాహరణ ఏం లేదమ్మా, మనుషులను గమనించాలి. నేను ఆ కాలంలో అటు చేసాను ఎట్టు చేశాను అవి చేశాను అనుకుంటానంటే ఇప్పుడు బడ్జెట్లో లేదంటారు. నేను ముందు నేను ఏదో చేస్తాను పీకేస్తాను ప్రపంచాన్ని మార్చేస్తానంటే ఇప్పుడు కొంచెం ముందుకుంటాడు. నన్ను మాకు ఇప్పుడు ప్రజెంట్ లేడు. ఇప్పుడు ప్రజెంట్లో ఉండి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్గా మాట్లాడుతున్నామంటే ఇప్పుడు ప్రజెంట్లో ఉండడు. ఈ ఆత్మ పైన ఏంటంటే ముందుకెళ్ళేది ముందుకెళ్ళేది తెలియాలి, వెనకుండా సంగతి తెలియాలి, ప్రజెంట్లో ఉన్న సంగతి తెలియాలి. ఇది అవేర్నెస్ అంటారు. ధ్యానం మెడిటేషన్ అంటారు. ఎస్. ఎందుకంటే చాలామంది ఏంటంటే గతంలో జరిగిపోయిన కష్టాలని లాసుల్ని వీళ్ళ చిట్నాటిని కలుసుకొని బాధపడుతూ అట్లా ముందు జీవితం ఏమవుద్దో, నాకు పెళ్ళి అవుద్దో లేదా నా బిజినెస్ లాస్ అవుద్దో, నేను అది అవ్వదోనని ముందు భవిష్యత్తుల గురించి ఆలోచించుకొని బాధపడుతూ ఉంటారు. మర్చిపోతారు. నేను హీరో అవుదాను, విలువ అవుదాను, అది అవుదాను ప్రపంచంతో వాళ్ళు ఉంటారు. అందుకని మేమేంటే ఈ ధ్యానం మెడిటేషన్ అనేది ఏంటంటే జరిగిపోయిందని గతం గదహాయ అంటారు రజనీకాంత్ అన్నట్టు. జరిగిపోయింది నీ చేతుల్లో లేదు, జరగబోయేది నీ చేతుల్లో లేదు, ప్రజెంట్ నీ చేతుల్లో ఉన్నా కాబట్టి ఇప్పుడు ఉంటావు, హ్యాపీగా ఉంటావు, నీ ఆనందం. అంటే రజనీ గారి గురించి అన్నారు కాబట్టి ఒక టాపిక్ ఆయన కూడా ఒక ఆధ్యాత్మికంగా హిమాలయాలకు వెళ్ళిపోతుంటారు, ఇక్కడ పీస్ కోసం వెళ్ళిపోతుంటారు, అక్కడ ఏదో ఆశ్రమంలో ఉంటారు, అవతార బాబా ఆశ్రమం. సో దాని గురించి చెప్పగలుగుతారు? మేము రజనీకాంత్ గారిది వర్క్ చేసి ఉంటాను దర్బార్ ఆయన గురించి చాలా ఈ ఆత్మ గురించి చాలా అద్భుతమైన మాట్లాడుతున్నాం. ఆయన చాలా డబ్బుకి వెళ్ళారు. ఓన్లీ ఈ దేహం మనసే మరో మంచి యాక్టింగ్ చేస్తున్నారు. ఆయన ఉండేదంతా విషయంలో కలిసిపోయి ఉన్నారు. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు ఒక ఆవిడ గురించి బాగా చూస్తున్నారు, అఘోరి అనేది ఉన్నారు కదా సార్? మేము పెద్ద చూడలేదు, ఎక్కలేదు చెప్పాలి. అయితే ఆ అఘోరి అనే ఆవిడ ఇక్కడికి ధర్మం కాపాడాలంటూ వచ్చింది. ఆడసారి ఆవిడ ఇక్కడికి వచ్చి సికింద్రాబాద్ ఇన్సిడెంట్లో ఆవిడ ఇట్లా స్పాట్ అవుట్ చేసి ఇక్కడ కాపాడడానికి వచ్చానట్టుగా చెప్పుకొచ్చింది. సో మీ పర్స్పెక్టివ్లో అఘోరాగా అవతారం ఎత్తితేనే దైవాధీనం ఉన్నట్ట? చూడలేదు మాకు తెలియదు మాట్లాడేది. నేనేంటంటే ఎవరు తప్పు కాదు. అఘోరాలు అంటే వాడికి ఒక భగవంతుడు ఒక పాత్ర ఇచ్చారు వాళ్ళు. అందుకని అఘోరాలు వాళ్ళు ఉండాలని వాళ్ళు మనం తప్పు చూసుకోకూడదు. అందుకని చెప్పి మనకు వచ్చారు. అంటే ఏదైనా లిమిట్గా ఉంటే అందరికి లిమిటే. ఇప్పుడు అఘోరాలు ప్రపంచంలో కుంభమేళానికి కొన్ని వేల మంది కొన్ని కోట్ల మంది వస్తారు. మనం డిస్టర్బెన్స్ చేశారా? లేదు. ఆవిడ వచ్చి పగుల్లోకి బట్టలు ఏమైనా తిరుగుతున్న వల్ల ఆడ డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి మనం అనుకున్నాం తప్ప. అందుకని ఎవరు ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటే మర్యాద. ఇప్పుడు దైవం మనం అంటే దైవం మనల్ని యాక్సెప్ట్ చేయడం ముఖ్యం, మనం దైవాన్ని యాక్సెప్ట్ చేయడం ముఖ్యం. సార్ ఇప్పుడు దైవం మనల్ని యాక్సెప్ట్ చేయడం ముఖ్యమా, మనం దైవాన్ని యాక్సెప్ట్ చేయడం ముఖ్యమా? మనం నమ్మాలా దైవాన్ని, దైవం మనల్ని నమ్మాలా? రెండు ముఖ్యమా? ఎందుకంటే ఫస్ట్ నువ్వు నమ్మాలి, ఆ తర్వాత దేవుని నమ్ము. ఎందుకని అంటే నేను అడ్డపన్ను పనులని చేస్తాను, భగవంతుడు ఆశీర్వాదం ఏంటి? పాపాలు చేసి అందరూ వెళ్ళి ఏదో మునిగేసి నా పాపం అంతా పోయి భగవంతుడు స్పర్శలో ఉండాలి. ఏంటంటే భగవంతుడి కంటే ఒక లాంగ్వేజ్ ఉంది. నీకు తెలియకుండా మనం ఏంటంటే మన లాంగ్వేజ్లో భగవంతుడిని చూస్తున్నాం తప్ప ఆయన లాంగ్వేజ్కి వెళ్తే ఆయన అర్థం అవుతారు. ఇప్పుడు ఏం ఉదాహరణకి ఏంటంటే నీకు తమిళ రాదు, సత్తుపోంగా అన్న ఏమర్థమైంది తెలియదా? అదే తెలుగు అంట, నువ్వు సావు అంట, నువ్వు బాధ వేసింది. అదే మాట నేను ముందు అన్నా నీకు అర్థం కాదా? నువ్వు చచ్చిపో అన్నా నీకు బాధ వేసింది అంటే తెలిసింది కాబట్టి. అందుకని మన భాషలో నేను చచ్చిపోతున్నానంటే భగవంతుడిని చచ్చిపోతాను నువ్వు లేవు అన్నావు, ఇది అర్థం కాదు. ఆయన భాషలో చచ్చిపోవడం లేదు. భగవంతుడి భాషలో చచ్చిపోవడం, పుట్టడం, సావడం ఆయన భాషలో లేదు. లాసులు లాభాలు ఆయన భాషలో లేదు. అంటే ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ లేవు, ఆ క్యాస్ట్ లేదు, ఆయన భాషలో లేదు. మనము మన భాషలో పెట్టుకొని నువ్వు పెద్దోడు, నువ్వు నల్లగొంటావు, నువ్వు ఎర్రగొంటావు, ఆయన భాషలో ఎదుపు నలుపు లేవు ఆయన దగ్గర. ఉండవాడు లేనివాడు లేడు ఆయన భాషలో. ఎందుకంటే మన భాషలో గురించి మాట్లాడుకుంటాం ఏంటంటే ఆయన కోటేశ్వరుడు, ఆయన డేంజర్ ఒక కారు ఉండేది,
సైకిల్ వెళ్తాడు లేనోడు అని నువ్వు అనుకున్నా, నీ భాష అనుకోని నువ్వు బాధపడితే ఆయనకి సంబంధం కరెక్టా కాదని అనేది. అందుకని భగవంతుడు భాషలో కానీ మనం వెళితే, భగవంతుడు అనుసంధానంలో కానీ మనం నడుచుకుంటే ఈ కుల మత ప్రాంత భేదాలకు అతీతమైనోడు భగవంతుడు. నీకు అర్థం అంటే కొంతమంది డబ్బు బాగా ఎక్కువైపోతే భగవంతుని కూడా లెక్క చేయకుండా కొంతమంది మాట్లాడుతుంటారు, నేనే భగవంతుడు అనే ఫీలింగ్ కొంతమందికి వచ్చేస్తుంది. లైక్ రాగద్వేషాలు. నేను ఉన్నాడంటే భగవంతుడు లేనట్టు. నేను సుబ్బారావుని, నేను రామారావుని, 2 రకాలు నేను ఉంది. నేను సుబ్బారావుని, నేను వెంకారావుని, నేను ముందుగా పడ్డంతా అది అవకారమైన స్థితి 2 ఉంటే మేము మాకు ఏంటంటే భగవంతుడు గుడిలో ఉన్నాడు, మనం ఇక్కడ ఉన్నాం. భగవంతుడు దండం పెట్టామంటే భగవంతుడు వేరే, మన వేరే అయిపోయింది. సో మీరు రైట్, మీరు ఏదైతే మీ ఇది ఉందో థాట్ ప్రాసెస్ ఉందో, చాలా మంది గడ్డం పెంచుకొని లైక్ సన్యాసుల్లాగా లైక్ కాషాయం ధరించి అలా ఉంటేనే దాంట్లోకి వెళ్ళాలని కొంతమంది భ్రమలో ఉంటారు. బట్ మీరు మాత్రం సింపుల్ గా మీ పని చేసుకుంటూనే ఉంటూనే మీరు ఈ కైండ్ ఆఫ్ ఇది మీరు అది ఎలా సార్, అది ఎలా సాధ్యపడింది? అదే ఎడ్డాల్లో ఉన్నది పెరుగుతుంది. అంటే నేనేంటమ్మా, కొంతమంది అది గడ్డం పెంచుకున్న వాళ్ళు, కాసేస్తున్న వాళ్ళు తప్పు అనట్లేదు. వాళ్ళు రేంజ్. ఎందుకంటే ఒక ఇది ట్రాఫిక్లో వెళ్తున్నాము, ఒక పోలీసు డ్రెస్ ఎందుకు వేసుకుంటాడు, సిగ్నల్లో పోలీసు ఉంటాడు కదా ఆపడానికి, ఆ డ్రెస్ వేసుకుంటే కానిస్టేబుల్ ఉన్నాడు, పోలీసు సిగ్నల్ ఆగాలి అని ఐడెంటిటీ కోసం వేసుకున్నాడు. మామూలు పబ్లిక్ కూడా చేయతే ఆగరు, ఒక కానిస్టేబుల్ విషయం విలేజ్ ఆగుతారు. ఐడెంటిఫై అయ్యేది ఆ డ్రెస్ అనేది. అట్లా ఒక స్వామీజీ డ్రెస్ గడ్డాన్ని పుచ్చుకునేది అంటే ఈ భక్తులు ఉన్నాడు ఐడెంటిఫై అయ్యేది సపరేట్. ఓకే, అంటే దాన్ని పెద్దగా గుర్తించవచ్చు, వేసుకోకపోవచ్చు. కానీ ఆత్మ స్థితిలోకి వెళ్ళినప్పుడు అది వేసుకుంటేనే భగవంతుడి స్థితిలోకి వెళ్తున్నాడు అనేది రాంగ్. ఎట్టయినా వెళ్ళొచ్చు. చాలా మంది గుడిలోనే దైవం ఉంది అని కొంతమంది అంటారు, లేదు ప్రపంచం అంతా దైవం ఉంది అని కొంతమంది అంటారు. మీరేం నమ్ముతారు? మీరు చెప్పిన దాని ప్రకారం అనుకుంటున్నారు ప్రపంచం అన్నట్టు మంచిపోయినట్టు నమ్మినోడికి ఎక్కడైనా ఉంది, నమ్మనోడికి ఎక్కడా లేడు. గుడిలో దేవుడు ఉన్నాడు నమ్మేవాడికి గుడిలోనే ఉన్నాడు. ప్రపంచంలో నువ్వు వెళ్ళినప్పుడు పాయింట్ అనుకుంటే గుడికి నువ్వు వెళ్ళావు కదా, గుడికి నువ్వు వెళ్ళినప్పుడు నీలో దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు ఆ గుడిలోనే ఉన్నాడు. నువ్వు ఉన్నావంటే గుడిలోనే ఉన్నాడు. నువ్వు ప్రపంచంలో ఉన్నావంటే ప్రపంచంలో ఉన్నాడు. నువ్వు ఎక్కడంటే అక్కడ ఉన్నాడు. నీలో ఉన్నాడు కదా ఆయన. నువ్వు నీలో ఉండకపోతే నువ్వు గుడికి ఎట్ట వెళ్తావు? శవాన్ని గుడికి వెళ్ళము. నువ్వు శవం గుడికి వెళ్ళి దండం పెట్టి ఉంది అనుకోండి, కరెక్ట్ అనుకోవచ్చు. నువ్వు వెళ్ళావంటే నువ్వు ఉండవు, అంటే దేవుడు ఉన్నట్టే నీలో. అంటే నేనేంటంటే తమ్ముడు మనకి చెప్పాలి, మనం ఒక రేంజ్ రోవర్ కారు వేసుకుంటే ఏమంటాం, మనం ఒక రేంజ్ రోవర్ అంటాం. ఈ దేహాన్ని కూడా ఒక రేంజ్ రోవర్ మంది, భగవంతుడు ఇచ్చిన రేంజ్ రోవర్ ఈ కారు మనకి. ఎందుకంటే దీన్ని తెలుసుకో, ఈ రేంజ్ రోవర్ లో ఆల్కహాల్ పోస్తే ఇది డేంజర్ అవర్. దీనికి ఒక మంచి జ్యూస్, పాలు, వాటర్ తాగిస్తే రేంజ్ రోవర్ ఇది. అర్థమైందా? దీనికి చిన్నగోడు దాన్ని చిరిపిస్తే డేంజర్ అవర్ ఈ దేహం. మంచిగా పళ్ళు పలహారాలు మంచి ఆహారం తినిపిస్తే రేంజర్ అవర్. దైవానికి కూడా సార్ అంటే కానుకలు ఇవ్వడం, వాళ్ళ కోరికల కోసం కానుక ఇచ్చి కోరుకోవడం, అంటే దేవుడిని కమర్షియల్ వేలో చూడటం. నేను ఇప్పుడు 100 కోట్లు హుండీలో వేశాను, నా కోరిక నెరవేరుతున్నాను కొంతమంది నమ్ముతారు. లేదు నేను దైవాన్ని నమ్ముకున్నాను, దైవం నాతో తోడన్నాడు, ఖచ్చితంగా నా కోరిక నెరవేరుస్తాడని కొంతమంది నమ్ముతుంటారు. ఏది సార్ కరెక్ట్? అనుకున్న దేవునుకున్నారు అదే కరెక్ట్. నీ దగ్గర 100 కోట్లు డబ్బులు ఉండి తిరుపతి వెంకటేశ్వర గుడిలో వేసాము, 100 కోట్లు రావడానికి దేవుడు హెల్ప్ చేసేనా నమ్మకంతో వేసావు కదా, ఆ దేవుడు ఉన్నాడు అక్కడ. నీకు వెంకటేశ్వర నేను గుళ్ళో వేసారు లేదు, నేను 10 మందికి హెల్ప్ చేసి 10 మందికి అన్నం పెడతాను అనుకో, నా నమ్మకం చూడు అక్కడ దేవుడు ఉన్నాడు. ఇది వృద్ధులు ఆశ్రమానికి, వికలాంగులకి, తర్వాత ఆర్పన్ చిన్న చిన్న ఉంటాయి కదా, చిన్న చిన్న స్కూళ్ళు వాళ్ళకి ఇస్తున్నాడు చూడు, వాళ్ళ దేవుడు నుంచి వస్తున్నాడు. అంటే మనం చూసేదాన్ని బట్టే దేవుడు ఉన్నాడు. అసలు నువ్వు గుళ్ళో చూస్తే గుళ్ళో ఉన్నాడు, ఓ మనుషులు చూస్తే మనిషిలో ఉన్నాడు, ఓ ముసలివాడు చూస్తే మనిషిలో ఉన్నాడు, చెట్లో చూస్తే చెట్లో ఉన్నాడు దేవుడు. అంటే మనం చూసే చూగురు బట్టి దేవుడు ఉన్నాడు తప్ప దుష్టుల్లో కానీ సృష్టిలో లాభం లేదు.
మన దృష్టి లోపం. దృష్టి లోపమే కానీ సృష్టి లోపం కాదు. సృష్టి అంతా నిజం. సార్ కొంతమంది నాస్తికులు కొంతమంది మాట్లాడుతుంటారు ఇప్పుడు లైక్ దేవుడు అన్ని చోట్ల ఉన్నారని అనుకుంటే రైట్ ఇప్పుడు ఏదైనా ఒక అమ్మాయికి అత్యాచారం జరుగుతుంది అక్కడ ఎందుకు లేడు దేవుడు అని కొంతమంది మాట్లాడుతుంటారు. ఈ మధ్యకాలంలో కొంతమంది విన్నారు. అతను మాట్లాడే రైట్స్ అతను ప్రపంచం ఏమిటంటే ఫీలింగ్ ప్రపంచంలో వాళ్ళ ఇష్టాన్ని మాట్లాడతానే బాబు తప్పించాడు. దాన్ని మనం తప్పడానికి మనకు హక్కులేదు. మేము చెప్పే పాయింట్ మనిషి ఏంటంటే మనుషులుగా మనం ఉంచేటంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళని మనం వాళ్ళని అచీవ్మెంట్గా చేస్తాం. జ్ఞానం ఏం చేస్తాడంటే అర్థమైందే ఒక మంచి ఒక తాగి ఒక మంచి టై కట్టుకొని ఒక సాఫ్ట్వేర్ ఆఫీసర్ తాగి ఫుల్ అయిపోయి ఫ్లాట్ మీద పడ్డాడు అనుకోండి అందరికీ జ్ఞానం నేర్చుకుంటాడు. అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఉండవు మ్యారేజ్ అయింది నీకు కావలేదు గుడ్ సంతోషం. నీకు పిల్లని ఇవ్వేవాళ్ళు ఒక వికలాంగులు అయ్యి కళ్ళు చూడలేక మాట్లాడలేక నడవలేకుండా ఉంటే నీకు ఒక పిల్లని ఇస్తారా? నువ్వు అలాగానే ఒక డ్రింక్ తాగి కళ్ళు మొదలుపడిపోయి డ్రింక్ తాగితే వికలాంగులు అయిపోతున్నావు కదా నువ్వు. మాట కరెక్ట్ రాదు, కళ్ళు తడబడతాయి, అడుగులు తప్పడలు పెడతాయి. అప్పుడు మన కరెక్ట్ అయిన దేహానికి ఆల్కహాల్ వలన నువ్వేమవుతున్నావు అవుతున్నావు. ఎస్ అందుకనే ఏంటంటే నేను ఏంటంటే ఆల్కహాలు స్మోకింగ్స్ ఈ పాన్ పదార్థాలు ఎన్ని ఈ భగవంతుడు ఇచ్చిన ఇది మంచి గోల్డెన్ బీరువై దీని లోపల ఆల్కహాల్ పోసి పాన్ బారాలు వేసి సిగరెట్ స్మోకింగ్ వేసేసి ఇది చెడగొడితే సార్ మీరు ఎప్పుడైనా అంటే ఒక్కసారైనా లైఫ్లో ఇది ట్రై చేయాలి, ఒక స్టైల్గా ఉంది, ఒక ఫ్యాషన్గా ఉంది, అందరూ తాగుతున్నారు మనం కూడా తాగాలి కదా అనేది ఎప్పుడైనా వచ్చి అదే ఇంతవరకు మేము డ్రింక్ టచ్ చేయలేదు. స్మోకింగ్ కానీ పాన్ బారాలు కానీ ఆకొక్క కూడా టీ కాఫీ కూడా తాగం. మీకు వచ్చింది యూత్ కున్న మెయిన్ ప్రాబ్లం అదే తీసుకోవాలని అడుగుతున్నాను సార్. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే ఈ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే మంచిని ట్రై చేయడానికి ప్రయత్నించడం. పాపులో అంతా ఏంటంటే చెడును చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అదే ఈత గురించి చెబుతాం డైలాగ్. ఈత అంతా బండ్లు వెళ్తున్నారంట. ఒక ముసరావిడ తాళం కింద బండి రోడ్లో ఎదుగుతున్నారు. ఏంటమ్మా ఎదుగుతున్నావు అడిగారు మీ నలుగురు కుర్రలంతా కలిసి. తాళం పోయిందయ్యా ఎదుగుతున్నాను. అప్పుడు మీకు తెలివి ఎక్కడ పోగొట్టుకున్నావు అమ్మా? కుర్రోడు కదా ఎక్కడ పోగొట్టున్నా ఇంట్లో పోగొట్టుకున్నానమ్మా. అందరూ బాగా ఫుల్ నైట్ తాగేసి వెళ్తున్నారు. ఇంట్లో పోగొట్టుకున్నాను తాళం మరి ఇక్కడే ఎదుగుతున్నావు అమ్మా అని ఆమె నలుగురు కూడా అడిగారంట. అప్పుడు ఆమె లేచి నవ్వుతూ అయ్యా నేను ఇంట్లో ఆ తాళం పోగొట్టుకుంటే ఇక్కడ ఎదుగుతుంటే మీరు అక్కడ ఆనందాన్ని ఇక్కడ ఎందుకు పోగొట్టుకుని అనుకుంటున్నారు. అక్కడ పోయి ఇక్కడ ఎదుగుతున్న బుద్ధి లేదు అంటున్నారు. నీలో ఉన్న ఆనందాన్ని నువ్వు గుర్తించకుండా వారులోనో పప్పులోనో ముందు తాగితే ఆనందం అనుకుని ఎదుగుతున్నావే. అట్లాగే మన అసలు ఆనందము మన స్వరూపం ఆనందం ఈ ఆనందం తెలియక ఇంకొక ఆనందాన్ని కోసం. అప్పుడు నేను దీనికి ఉదాహరణ ఏంటంటే భౌతిక ఆనందం అంటే ఎలా ఉంటుందంటే ఆత్మ ఆనందానికి భౌతిక ఆనందం డిఫరెంట్. ఏంటంటే ముందు తాగితే నాకు ఆనందం, ముందు నాకు యాడ్ అవ్వాలి. ముందు లేకపోతే నాకు తప్పు, ముందు యాడ్ అయితే ఆనందం. అప్పుడంటే నా ఆనందం ముందుకు టైప్ అయిందా లేదా, కరెక్ట్గా లింక్ అయిందా లేదా. సిగరెట్ తాగితే నాకు ఆనందం ఉంది అనుకోండి, నా ఆనందం యాడ్ ఉంది సిగరెట్లో ఉంది నా దగ్గర. ఇంకోటి యాడ్ అయితే నాకు ఆనందం. భౌతిక ఆనందం అనేది ఏంటంటే ఇంకోటి యాడ్ అయితే భౌతిక అనే వ్యవలో ఉంటాం. ఆత్మానందం అంటే ఏది యాడ్ లేకుండా నీ లోపల ఉన్నదాన్ని గురి చెప్పే ఆత్మానందం. ఈ మధ్యకాలంలో చాలా వరకు ఈ పప్పులు మాదక ద్రవ్యాలు తీసుకోవడం, చిన్న పిల్లలు మొబైల్కి ఎక్కువ అట్రాక్ట్ అవ్వడం. మొబైల్ తల్లిదండ్రులు పిల్లల్ని దూరం చేస్తే తల్లిదండ్రుల మీదే వాళ్ళనే తిరిగి ఎదిరించి వాళ్ళనే ఇబ్బంది పెడుతున్న సిచ్యువేషన్స్. పిల్లలకి తల్లిదండ్రులు ఎలా తీసుకుంటే వాళ్ళ క్రమశిక్షణ మీరేం చెప్తారు? ఏదో ఫాస్ట్ వెళ్ళిపోదాము ఇందుకు వెళ్ళిపోదాము అనుకుంటున్నారు తప్ప ట్రైన్ మర్చిపోదాం. చెల్లిపోను ఆన్ చేసి ప్రపంచాన్ని
తెలియదు. మాట అర్థమైంది. ఈ దేహాన్ని కానీ ఆపరేట్ చేసి తెలుసుకుంటే ప్రపంచాన్ని ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. ఉదాహరణకు ఏంటమ్మా, పేర్ల లెవెల్లో ఒక తప్పు మూలతో మనకు షాపులో కొనేటప్పుడు దాని లోపల చీటీ పెట్టాలి. గుర్తుంటారు కదా, 5 లాంగ్వేజ్లు. దీన్ని 2 మూతలు వేసుకోవాలి, 3వ మూత వేసుకుంటే దానికి ఆపుతాం. 2 మూతలు వేసుకోవాలి, 1 మూత వేసుకుంటే నీకు పని చేయదని రాసి ఇస్తాడు లాంగ్వేజ్లో. అట్లా భగవంతుడు లోపల మనకు సీటు పెట్టాడు. ఇది తక్కువ తిను, ఆహారం అనేది తక్కువ తిను, నీ ఒంటికి పని చేస్తుంది. తక్కువ తిన్నావు అనుకోండి అది ఆపత, ఈ దేహం నడవదు. అది ఎక్కువ తిన్నావు అనుకోండి అది ఆపత. నువ్వేంటంటే మనం నువ్వు లోపలికి వెళ్ళి ఆలోచిస్తే నువ్వు ఏం చేయాలని చెప్తుంటుంది. చెబుతుంది మనమంతా బయట చూస్తుంటారు, బయట ప్రపంచం రంగులు రంగులు మారిపోతుంటాం చెప్పేది అర్థం కావట్లేదు. ఇది కెమెరా అనేది బట్ మీకు కూడా ఇది నువ్వు కూడా ఇది ఇది కాదు కదా. కానీ లోపల నీ సీటు ఉంది కానీ నువ్వు కానీ కూలుగా కూర్చొని నీకు ఏం తినాలి, ఏం మాట్లాడాలి, నువ్వు ఎన్ని గంటలు ఎగవాలి, లెగిస్తే ఏంటి, తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళు ఏంటి, మొత్తం నీకు సీటు ఓపెన్ చేసి ఆ సీట్ నువ్వు చూడట్లా, ఆ సీట్ చూడట్లా, బయట సీటు చూస్తున్నావు. బయట ప్రపంచంలో వాళ్ళు ఆడుతున్నారు, ఇట్లా డ్యాన్స్ వేస్తున్నారు, అర్థం చేస్తున్నాడే నీ సీటు మర్చిపోతాను. నేనేంటి ఇన్ని సంవత్సరాలు యాంగిల్ ఇట్టే ఉన్నాను, ఇంకా ఇంకోటి యాంగిల్ ఎలా అంటే ఏమవ్వాలని పాయింట్లో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో చాలా ఇన్సిడెంట్స్ భార్య భర్తలు సంబంధించి అనుబంధానికి సంబంధించి ఎక్కువగా వస్తుంది సార్. అంటే భర్త కోసం భార్య అంటే భర్తని ఇబ్బంది పెడుతూ భార్య కొన్ని, భార్యని ఇబ్బంది పెడుతూ భర్త కొన్ని. సో వీళ్ళు వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో ఉంటే వాళ్ళ సంసార జీవితం బాగుండే అవకాశం ఉంది. మీరు ఏ సజెషన్ ఇస్తారు? నేనేంటంటే ఇప్పుడు ఎందుకు భార్య భర్తల మధ్యలో సంసారాల మధ్య దూరం అవుతున్నారంటే మంచి పని ఇంపార్టెంట్ కావాలి. ఇప్పుడు నేను ఒక సినిమాని తయారు చేసుకున్నాను, ఇది భారీగా భర్తగా నేను ఒక సినిమా తయారు చేసుకున్నాను. ఆవిడ నా సినిమా చూడమంటుంది, ఆవిడ ఏమేమంటుందంటే నా సినిమా చూడు, నా సినిమా చూసి ఫాలో. నువ్వు నా సినిమాలో సీన్కు టైఅప్ అయితేనే నువ్వు నచ్చుతున్నావు. నువ్వేమనుకుంటున్నావు అంటే నీ సినిమాలో రావాలంటున్నావు, నీ సీన్లో నేను రావాలంటున్నావు. నేను అనుకున్నా పొద్దున్న లేవాలి 5 గంటలకు మా భార్య లేచి ఇంటికి ముగ్గేసి తలకు పోసుకొని సుప్రభాతం పాట పెట్టి ముగ్గేయాలని ఒక సినిమా గీసుకున్నావు. ఆవిడ 7 గంటలు లేపుతుంది, ఆవిడ 8 గంటలు లేచింది. ఇప్పుడు నువ్వు అనుకున్న సినిమా జరగలేదు కాబట్టి భార్య పాపం. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే భార్య పొద్దున్న లేచి తలకు పోసుకొని ముగ్గేసి సుప్రభాతం పెట్టేటప్పుడు ఇప్పుడు ఇది ఇప్పుడు కాదు సినిమా, ఇది ఎప్పుడు 30 years 40 years అప్పుడు సినిమా. ఇది మనిషికి ఒక అభిప్రాయాలు ఉండడం వల్ల విభేదాలు వస్తాయి. మన 2 అభిప్రాయాలు ఆపేసి భగవంతుడు అభిప్రాయం వెళ్ళాలి. అప్పుడు ఏమనుకోండి, ఇద్దరు కూర్చొని మొదటి పిల్లలు ఏమనుకోండి, నేను ఒక సినిమా అనుకుంటున్నావు, నా సినిమాలో నువ్వు రాట్లా, నువ్వు ఒక సినిమా అనుకోండి, నీ సినిమా నేను రాట్లా, మధ్య గొడవలు జరుగుతుంది. నీ సినిమా ఆపేయి, నా సినిమా సీన్ ఆపేద్దాం, ఏం జరుగుతుంది అది తెలుసుకుంటే వెళ్తే గొడవలు ఉండవు. అందుకని ఎవరో ఒక సీన్ ఆగితేనే ఇంకా సంవత్సరాలు బాగుంటుంది. అందుకని ఇద్దరు తెలివితేళ్ళు ఎక్కువ వల్ల ఇద్దరు సీన్లు వేసుకుంటున్నారు, ఆ సీన్లోకి ఇద్దరు రానందు వల్ల గొడవలు వస్తాయి. ఇప్పుడు కృత్రిమ నాలెడ్జ్ అనేది పెరిగిపోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది, ఏఐ అంటారు. కృత్రిమంగా మనం ఒక సినిమా చేయాలన్నా కూడా దాని ద్వారా చేసేయచ్చు, మనం ఉన్నా లేకున్నా. వాయిస్ రీక్రియేట్ అవుతుంది, ఫేస్ రీక్రియేట్ అవుతుంది. ఇలా చేస్తూ పోతున్న కొద్ది టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్న కొద్ది ఆధ్యాత్మిక వైపు కొంతమంది తప్పుడులు వేసే అవకాశం కూడా వస్తుంది. దాని తప్పు మార్గాలు చూసే అవకాశం గూగుల్లో ఒక యాప్ ఉంది, మీరు రావాలంటే సెల్ ఫోన్ యాప్ పెట్టుకోవాలి. మామూలు చుట్టుకు వెళ్ళాలని పెట్టుకోవాలి, సెల్ ఫోన్ చెప్పండి, రైట్ వెళ్ళు లెఫ్ట్ వెళ్ళి రాంగ్ ఇన్ని కిలోమీటర్లు చెప్తుంది యాప్, మనం తయారు చేసుకుంటే. అట్లా భగవంతుడు కానీ మనం కనెక్ట్ అయితే ఆయన మనకు చెబుతాడు. ఎస్ మ్యాప్ తీసుకెళ్తుంది కదా, తీసుకెళ్తాం. భగవంతుడు మనం కానీ కనెక్ట్ అయితే ఆయన రైట్ తీసుకెళ్తుంది, రైట్ లెఫ్ట్ వెళ్ళబాక బొక్కు వెళ్ళబాక 2 గంటలు కొడుకు ఆయన చెబుతాడు. నువ్వు కనెక్టింగ్ ఆయనకు అవ్వకుండా ప్రపంచానికి కనెక్ట్ అయితే ఏం చెప్పుద్ది, ఈ బొక్కుకెళ్ళు ఆడకెళ్ళు నిద్రబాబాక కొడుకు అని చెప్పుద్ది. ఈ కనెక్టింగ్ మన కనెక్టింగ్ దేనిగా ఇవన్నీ ఇంపార్టెంట్. దైవాన్ని కనెక్ట్ అవ్వాలంటే మనకున్న అర్హత ఏంటి సార్? మెయిన్గా మనకి ఏ అర్హత కావాలి? ఏ అర్హత అక్కర్లేదు, ఏ అర్హతలు ఏమైనా ఉంటుందే అర్హత. అన్ని ఉంటే డేంజర్. మానవ మనగడసరికి 100 సంవత్సరాలు 200 ఏళ్ళు అనే పదం నుంచి 60 ఏళ్ల ఆయుష్ అర్ధాయుష్ లాగా వచ్చేసింది.
60 ఏళ్ళు బతుకుతున్నారంటే గ్రేట్ అనేలాగా వచ్చేసింది. చాలా రకాలైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి వ్యాధులు వస్తున్నాయి సార్. అక్కడ మెయిన్ ఎక్కడ తప్పు జరిగింది మీ పర్స్పెక్టివ్లో, ఎక్కడ రాంగ్ జరిగింది? ఆహార నియమాల్లో ఫస్ట్ రాంగ్. అక్కడ కొంచెం బాడీకి ఎంత తగలాలి, సూర్యరశ్మి కొంచెం న్యాచురల్గా కొట్టు. చాలా మంది నైట్ డ్యూటీ చేస్తారు మధ్యకాలం, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా కూడా నైట్ డ్యూటీ అంటే కూర్చుంటారు, ఎక్కువ నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి ఎక్కువ హెల్త్ డ్యామేజ్ అవకాశం ఉంది. అంటే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు నైట్ డ్యూటీ చేసేవాళ్ళు రూమ్లో దేని నైట్ లాగా డార్క్ చేసేసుకోవాలి. అప్పుడు నేను రాజేసాము. అంటే జీవితంలో ఎదగాలంటే నైట్ చేయాలంటే ఏం చేయాలంటే కుదరదు కాబట్టి ఆఫీస్లో వాళ్ళు ఏం చేయాలి. ఏం చేసినా పర్లేదమ్మా, తినే ఆహారం పడిన టైమింగ్ చాలా ఇంపార్టెంట్. దాని పక్కన కొంచెం ఆహారం ఏం కానీ కరెక్ట్గా అయిపోయి నైట్లో పడుకున్న టైంకి డేలో పడుకున్నాడు. పిల్లలకి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ జీవనశైలి రేపు అన్న రోజున మనుగడ బాగా ఉండే అవకాశం ఉంది. తల్లిదండ్రులు కొంచెం చేంజ్ చేస్తున్నారు. ఈ కొంత కొంచెం అంటే పిల్లలు ఇప్పుడు ఉన్న జనరేషన్స్కి సెల్ ఫోన్స్కి దీనికి అలవాటు చిన్న చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్ లేదా నిద్రపోవట్లేదు, సెల్ ఫోన్ లేదా నిద్రపోవట్లేదు, అలవాటు అయిపోయింది. జనరేషన్ మారిపోయింది కాబట్టి తల్లిదండ్రులు ఏంటంటే మనం ఒక పద్ధతి ప్రకారంగా ఆహార నియమాలు వాటి తింటూ ఉంటే వాళ్ళు కూడా మనం చూసి తింటానికి అలవాటు పడతారు తప్ప మనం పాజిటివ్ జనరేషన్కి వెళ్ళిపోయాం అనుకుంటే వాళ్ళు దానికి వెళ్ళిపోయి ఇక్కడ ఎక్కువగా మన మనిషి మనుగడకు సంబంధించి జాగ్రత్త మీరు ఏదైనా ఒక బుక్ ఏదైనా రాసేది అనుకుంటున్నారా రాయాలి? చదువు లేదు కానీ రాపించాలి. మీ మాట చెప్పిన జిగులన్నీ తీసి బుక్ అర్థమైంది. అంటే కోరుకున్నాను సార్, మీకు ఏదైతే మీ ఐడియాలజీ ఉందో ఉపయోగపడుతుందనే ఉద్దేశం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే మేము లాస్ట్ చెప్పేది ఏంటంటే ఇప్పుడు దాకా మా ఫ్యామిలీ మా కోసం కష్టపడాల్సిన సినిమాలు మా సొంత బయట మాస్ అయిన తర్వాత ఎక్కువ వేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రతి రైతులు నడుస్తూ ప్రకృతిలో ఎంజాయ్ చేస్తూ అట్లా ప్రతి వెళ్ళి చూసుకుంటాం తిరగాలని మా యూతులు నా కోసం తప్పండి. సమాజం పట్ల కొంచెం రెస్పాన్సిబిలిటీగా డబ్బులు ఇచ్చి ఇక్కడ తృప్తిపరచలేదు. 10 రూపాయలు ఇచ్చామనుకోండి, వాడు 100 కావాలి, 100 ఇస్తే 200 కావాలంట. అంటే డబ్బులు పూర్వకంగా మంచి ఛాన్స్ తెలియలేము. ఈ సత్యం ద్వారా రియల్ భూమి నీరు గాలి నా కర్మ నేను భూమి ఇక్కడే ఉంటున్నానా నేను సెల్ఫీలో ఈ లైఫ్ బెస్ట్ లైఫ్ అని చెప్పాలి. ఇదో మేము ఎందుకంటే మేము సాధారణ కూలి పని కాని ఉన్న స్థాయి మనుషుల దగ్గర కూడా అందరం చూసాం. ఎంత చెట్టుకి అంత గాలి ఉంది. ఎవరి కష్టాలు వాళ్ళకి ఉంటాయి. ఈత కష్టం ఈతకి, సీత కష్టాలు చేతికి అంటారు కదా శాంతిగా. ఎవరి కష్టాలు వాళ్ళకి ఉన్నాయి కాబట్టి అందుకని మీ జీవితం కూడా చాలా ఆనందమైన జీవితం అయ్యా. మీ గురించి మేము విలేజ్లో ఉన్నాము, మేము తక్కువ మీకు ఫీల్ అవ్వద్దు. మీ జీవితం మీకు గొప్పదే, వాళ్ళ జీవితం వాళ్ళు గొప్పదే, ఎవరు తక్కువ కాదు. సత్యాన్ని చెప్పుకోవాలని విలేజ్కి చెప్పాలని మా అభిప్రాయం. సౌండ్ రాంగ్ కట్టారు సార్. ధన్యవాదాలు సార్. మీ చక్కటి మీ ఐడియాలజీ, మీ మాటలు, వే ఆఫ్ థింకింగ్ జనాలకు అందరికీ ఇచ్చినందుకు. మెయిన్గా మీరు త్వరలో మంచి పుస్తకం రాయాలి. దీనికి సంబంధించి మీరు చెప్తున్న అంశాలన్నిటికి సంబంధించి ఒక పుస్తకం రాయాలి. రైట్, ఆ పుస్తకం మరికొంతమందికి చేరి వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకొని
వాళ్ళు ఒక చక్కటి నడవడికలో నడవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు.